సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26th అని వాళ్ళు అనౌన్స్ చేశారు. కాకపోతే ఒక వారం ముందే ఇప్పుడు రిలీజ్ కాబోతుందంటూ ప్రచారం అయితే జరుగుతుంది. అది కూడా దురంధర్ 2 రిలీజ్ అవుతున్న 19th రోజున. మరి వారం ముందొస్తే ఎలా ఉంటుంది? దురంధర్ 2తో క్లాష్ ఎలా ఉంటుంది అంటారు సార్? అంటే దురంధర్ 2తో క్లాష్ అంటే దాని మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది జనాలకు. ఆల్రెడీ 1 బాగా ఎక్కేసింది, దాంతో 2 మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో. అందుకని డెఫినెట్గా 2కి అప్రిసియేషన్ ఉంటుంది, జనాలు దాని మీద దృష్టి ఉంది. రెండోది చాలా ఎర్లీగా వాళ్ళు 2 రిలీజ్ చేయటం అనేది కూడా ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగానే చేస్తున్నారు. కనుక అది ఒక బలమైనటువంటి క్రౌడ్ పుల్లర్గా ఉండే సినిమానే. ఓకే, అయితే వీళ్ళు ఏ కారణము అనేది పక్కన పెడితే నిజానికి టాక్సిక్ కూడా ఉండాలి ఆ టైంకి. అది కొంత డిలే అవుతోంది అనే దాంతో వీళ్ళు ఎర్లీగా వచ్చేద్దామని ఈ వారం ముందుకు జరగటం అనేది అధికారికంగా ఇంకా వాళ్ళు ప్రకటించలేదు, కానీ దాదాపుగా నిర్ణయం తీసేసుకున్నట్టుగానే అర్థమవుతోంది. అంటే ఆ సినిమాకి సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు జరగాలి. ఇప్పుడు మార్చి 1st వీక్లో మొదలవుతాయని చెప్పాడు ఆయన, డైరెక్టర్ గారు. అంటే పవన్ కళ్యాణ్ వచ్చి డబ్బింగ్ చెప్పాలి. అది అయిన తర్వాత ఈలోపు ఈ రీ రికార్డింగ్ ఇతర అంశాలు కూడా కంప్లీట్ కావాలి. అందుకని ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేయాలి కాబట్టి తమన్ని రంగంలోకి దింపినట్టుగా ఒక వార్త ఉంది, వాళ్ళు ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు తమన్ వచ్చి ఆర్ఆర్లో కొంత భాగం, కొంత ఏరియా అతను చూసుకుంటాడు, కొంత ఏరియా ఇతను చూసుకుంటాడు. అలా మొత్తానికి చాలా వేగంగా కంప్లీట్ చేయడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది అర్థమవుతోంది. ఈ యుద్ధ ప్రాతిపదిక మీద తయారు చేయటం అనేది 1 వీక్ బిఫోర్ వస్తున్న సందర్భంగా కంప్లీట్ చేయడం కోసం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంటే దాదాపు 12వ తారీఖు కల్లా కంప్లీట్ అయిపోవాలి ఈ పనులన్నీ. 12-13కి కంప్లీట్ అయిపోతే సెన్సార్ కాపీ రెడీ చేయటం అదొక వ్యవహారం ఉంటుంది. అదొక 2-3 డేస్ టెన్షన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ 16 లోపు కంప్లీట్ చేసుకోగలిగితే ఆ 3 డేస్ వీళ్ళు ఇతర వ్యవహారాలు కంప్లీట్ చేసుకుని ఎక్కడెక్కడ రిలీజ్ చేయాలి అంటే ఇది పూర్తి స్థాయి లోకల్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నటువంటి సినిమానే. వీళ్ళు పాన్ ఇండియాకి వెళ్ళాలి ఇలాంటి ఊహలేమీ చేయటం లేదు. కనుక ఇది తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడులో కొంత భాగము మాత్రమే రిలీజ్ అవుతోంది. ఓవర్సీస్ ఎలాగూ ఉంటుంది. కనుక ఇంకొక గొడవ ఏంటంటే దీనికి ప్రీమియర్స్ ఉంటాయా ఉండవా అనేది ఒక పంచాయతీ ఉంది. ప్రీమియర్స్ ఆంధ్రాలో ఉంటాయా, తెలంగాణలో ఉండవా, ఇదొకటి ఉంది. ఓజీకి ఆల్రెడీ పర్మిషన్ తెచ్చుకోగలిగారు వాళ్ళు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా పర్మిషన్ తెచ్చుకోగలరు అనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అలాగే ప్రైస్ హైక్కి వెళ్ళాలి. దీనికి సంబంధించి గవర్నమెంట్తో లాబియింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఈ గవర్నమెంట్తో లాబియింగ్ ప్రోగ్రాము, ఈ వ్యవహారాలు ఇవన్నీ ఇంకొక వైపు నుంచి జరిగినప్పటికీ మేకింగ్ సైడ్ పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ వేగంగా కంప్లీట్ చేయడం కోసం యుద్ధ ప్రాతిపదిక మీద కొంచెం ఎక్కువ మందిని మోహరించి మరీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కనుక అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఇది 19వ తారీఖు రిలీజ్ అవుతోంది అనేది వాస్తవం. దానికి ఫిక్స్ అయిపోయి ముందుకెళ్ళటమే బెటరు. కనుక 19 వచ్చేస్తోంది సినిమా. అంటే దురంధర్తో ఆ పోటీ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్, అలాగే ఓజీ నుంచి పెరిగిన ఈ రైజ్, ఆ రైజ్కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషను. రెండోది ఓజీ కంటే కూడా దీనికి టైం ఎక్కువ కేటాయించాడు ఆయన, వర్కింగ్ డేస్ ఎక్కువైనాయి. రెండోది సినిమా ఎక్కడ తీయాలో అక్కడే తీశారు, అక్కడికి వచ్చాడు ఆయన. అంతే తప్ప తన షెడ్యూల్స్కి తన పద్ధతికి అనుగుణంగా అక్కడికి వచ్చి షూట్ చేయండి, అక్కడ ఏదో స్టూడియో సెట్ చేసుకోండి అని చెప్పలేదు. ఆయనకి ఓజీ సక్సెస్ తర్వాత ఒక విషయం అర్థమైంది, మనం పరిధి విధిస్తే సినిమాలు దెబ్బతినే ఛాన్స్ ఉంది. అంటే వ్రతము చెడి ఫలితము చెడి అన్నట్టుగా తయారవుతుంది. కాబట్టి మనం సినిమా ఎక్కడ తీయాలో అక్కడే పనిచేద్దాం అని డిసైడ్ అయ్యి ఆయన హైదరాబాద్లోనే షూట్కి వచ్చాడు. ఇది డెడికేటెడ్గా పనిచేసినట్టు. ఈ డెడికేట్ అయ్యి పనిచేయాలి అనేటువంటి ఇన్స్పిరేషను ఓజీ సక్సెస్ నుంచి వచ్చింది ఆయనకి. ఓజీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ ఈవెంట్స్లో కనిపించిన పవన్ కళ్యాణ్కి సక్సెస్ మీటుల్లో కనిపించిన పవన్ కళ్యాణ్కి చాలా తేడా ఉంది.
సో ఆ తేడా వలన ఇప్పుడు ఆయన ఈ సినిమాని హైదరాబాద్లో షూట్ చేశారు, ఎక్కువ టైం కేటాయించాడు. స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఎక్కువ టైం ఉంటుంది. ఆయన స్క్రీన్ స్పేస్ 2 hours అని చెప్తున్నారు డైరెక్టర్ గారు. కనుక 2 గంటలు పవన్ కళ్యాణ్ చూడొచ్చు. ఇప్పుడు ఓజీ టైంలో స్క్రీన్ స్పేస్ కౌంట్ అయింది, కౌంట్ అయ్యి ఆయన స్క్రీన్ స్పేస్ తగ్గింది, మిగిలిన వాటితో నడిపాడు సుజిత్ అన్నారు. ఇందులో ఆ పరిస్థితి లేదు, ఇది పూర్తిగా కోఆపరేటివ్గానే వెళ్ళాడు ఆయన. అందుకని దీని మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ హయ్యర్ ఉన్నాయి. కనుక ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ 19వ తారీఖు రిలీజ్ అవుతుంది. అభిమానులు అందరూ ఫిక్స్ అయిపోయి ఆ రోజుకి ప్రిపేర్ అవడం మంచిది. సార్ ఇక్కడ టాక్సిక్ పోస్ట్పోన్ అయిన తర్వాత వాళ్ళు వార్ ఉంది మిడిల్ ఈస్ట్ లో అని చెప్పేసి ఆ కారణంతో పోస్ట్పోన్ చేశారు. అయినప్పటికీ దురంధర్ 2తో క్లాష్ అనవసరం అనుకునే పోస్ట్పోన్ చేశారని చెప్పేసి మేజర్ గా సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. మరి టాక్సిక్ పోస్ట్పోన్ అయింది, ఇప్పుడు ఉస్తాద్ తీసుకురావడం అనేది దురంధర్ 2 ఏమన్నా ఉస్తాద్ మీద ప్రభావం చూపిస్తుందా, లేకుంటే తెలుగు ఏముండదండి, ఏముండదు. ఇది లోకల్ మార్కెట్ సినిమా. లోకల్ మార్కెట్ లో దురంధర్ ఆడియన్స్ దురంధర్కు ఉంటారు, దీని ఆడియన్స్ దీనికి ఉంటారు. వెళ్ళే వాళ్ళు ఇది చూసి దాన్ని చూస్తారు, అది చూసిన వాళ్ళు దీన్ని చూస్తారు. ఇవి రెండు అంటే ఒకే జోనరు ఒకే తరహా సినిమాలు కాదు కాబట్టి, పైగా ఇది టోటల్ గా తెలుగు సినిమా. అది వాళ్ళు తెలుగులో రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దురంధర్ 2ని రిలీజ్ చేసినప్పటికీ ఆ గొడవ వేరు, ఈ గొడవ వేరు. కనుక ఆడియన్స్ అలాంటి డిస్క్రిమినేషన్తో ఉండరు. వాళ్ళు చాలా స్పష్టంగా 2 సినిమాలని చూస్తారు. కనుక అదేం పెద్ద ఇబ్బంది కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.